గుణ చేసిన బాంబ్ బ్లాస్ట్ వల్ల హాస్పిటల్లో ప్రేమ్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. డాక్టర్స్ చేతులెత్తేసి ప్రేమ్ బతకడం కష్టమని చెప్పడంతో చంద్రిక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రోజా చంద్రిక అలా బాధపడడం చూసి ఇదేంటి ఈ చంద్రిక అత్తయ్య కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతుంది. ఓ చిన్నప్పటి నుండి పెంచింది కదా, అలా పెంచిన ప్రేమేమో అని చెప్పి రోజా మనసులో అనుకుంటూ ఉంటే రమాదేవి మాత్రం ఎంతో ధైర్యంగా కన్నీళ్లు పెట్టకుండా నేనంటే గుండె నిబ్బరంతో ఉంటున్నాను, కానీ చంద్రిక చిన్నప్పటి నుండి పెంచింది కదా, అందుకే తట్టుకోలేకపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ ఇప్పుడు ప్రేమ్ కండిషన్ ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, రక్తం చాలా పోయింది, ఆయన బ్రతకడం చాలా కష్టం, వెంటిలేటర్ మీద ఉంచాము, 1 గంట చూసిన తర్వాత వెంటిలేటర్ కూడా తీసేస్తాము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో చంద్రిక అక్కడే కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. హర్ష నా బిడ్డకు ఏం జరుగుతుందో ఏంటోనని, ఏ వార్త వినాల్సి వస్తుందోనని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేను హర్ష అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చంద్రిక బాధపడిపోతూ ఉంటే హర్ష చంద్రికని ఓదారుస్తూ ఉంటాడు. మరోవైపు రోజా ఈ ప్రేమ్ గడిపోతే అప్పుడు ఆస్తి ఎవరికి పంచాల్సిన అవసరం ఉండదు, ఆస్తి మొత్తం కూడా అరుణ్కి నాకే దక్కుతుంది, అప్పుడు నేను ఆ ఇంటికి మహారాణి అవ్వచ్చు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు చామంతి ప్రేమ్ పరిస్థితి కల్లారా చూసిన తర్వాత చనిపోవాలని ఒక చోటుకు వెళ్తుంది. లోయలోకి దూకి చనిపోబోతూ ఉండగా ఇక అప్పుడే శర్మ గారు చామంతిని ఆపుతారు. అమ్మ చామంతి, నువ్వు నాకు ఎంతో పెద్ద సాయం చేశావు, అటువంటిది ఈరోజు నువ్వు చావాలనుకోవడం ఏంటమ్మా, ఏం జరిగింది అసలు చెప్పు అని, ఏం చేసైనా నిన్ను బ్రతికించుకుంటానని శర్మ గారు అంటూ ఉంటే ఇక అప్పుడు చామంతి ప్రేమ్కి ఎదురైన పరిస్థితి గురించి శర్మ గారికి చెబుతుంది. నా భర్త అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నారు శర్మ గారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకమ్మా, దీర్ఘ సుమంగళి భవ వ్రతం చేస్తే ఖచ్చితంగా మీ ఆయన బతుకుతారు, ఆ దేవుడే దారి చూపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే ఆ వ్రతం నేను చేస్తాను శర్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అది చాలా కష్టమైన వ్రతం అమ్మ, ఆ వ్రతం చేస్తున్నంతసేపు నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు, చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే చేస్తానని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో శర్మగారు పదమ్మ ఆ ఆది దంపతుల దగ్గరికి వెళ్దామని చెప్పి గుడి లోపలికి తీసుకొని వస్తారు. తీసుకువచ్చిన తర్వాత చామంతికి ఎర్రటి వస్త్రాలను ఇస్తూ అక్కడ కోనేటిలో స్నానం చేసి వచ్చి ఈ ఎర్రటి వస్త్రాలు ధరించి పూజలో కూర్చోమ్మా అని చెప్పి శర్మగారు అంటూ ఉంటారు. చామంతి శర్మగారు చెప్పినట్టుగానే ఎరుపు రంగు చీర కట్టుకుని వచ్చి పూజలో కూర్చుంటుంది. పూజ మొదలవుతుంది. చామంతి ఎంతో నిష్టగా పూజ చేస్తూ ఉంటుంది. అక్కడ ప్రేమ్ కండిషన్ క్రిటికల్గా ఉండడంతో చంద్రిక కుప్పకూలి ఏడుస్తూ ఏమండి, నా కన్న కొడుకుని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు, ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది, నా ఆయుష్ అంతా కూడా నా కొడుక్కిచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే అప్పుడు నా కొడుకు క్షేమంగా ఉన్నాడనే సంతోషంతో ఆనందంగా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే చంద్రిక బాధపడుకో, ప్రేమ్కి ఏమీ కాదు అని చెప్పి హర్ష చంద్రికకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు చామంతి పూజ మొదలుపెట్టి ఎంతో నిష్టగా పూజ చేస్తూ ఉంటుంది. ఇక అలా పూజ చేస్తున్నంతసేపు మనసులో ప్రేమ్ని తలుచుకుంటూ ప్రేమ్ క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని చెప్పి ఆ దేవుణ్ణి చామంతి వేడుకుంటూ ఉంటుంది. మరోపక్క ప్రేమ్ పల్స్ అంతా కూడా పడిపోతూ ఉంటుంది. అలా ప్రేమ్ పల్స్ పడిపోతూ ఉండడంతో డాక్టర్స్ హర్ష దగ్గరకు వచ్చి ఇంకొక ½ అన్ అవర్ చూసి వెంటిలేటర్ కూడా తీసేస్తాము, మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో చంద్రిక మరింత ఏడుస్తూ అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా కన్న బిడ్డకు మాత్రం
ఎటువంటి హాని తలపెట్టకు. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం నా కొడుకుది. అటువంటి నా కొడుక్కి ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదు తండ్రి అంటూ చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నా కొడుక్కి ఏదైనా జరిగితే నేను కూడా ప్రాణాలతో ఉండను. ఆ మరుక్షణమే ప్రాణాలు వదిలేస్తాను. ఈ ఇంట్లో నాకు ఎవరూ లేకపోయినా అమ్మ అని పిలిచే నా కొడుకున్నాడని నేను వాణ్ణి కళ్ళారా చూసుకుంటూ అలా బతికేస్తున్నానంటూ చంద్రిక చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడ దీర్ఘ సుమంగళి వ్రతం పూర్తవుతుంది. వ్రతం పూర్తవ్వగానే శర్మగారు, అమ్మ చామంతి, వ్రతం పూర్తయింది. ఈ పసుపు కుంకుమ నీ మంగళసూత్రానికి ధరించి నీ భర్త నుదుటిన పెట్టినట్లయితే అప్పుడు నీ భర్త ఖచ్చితంగా కోలుకుంటాడు అని చెప్పి శర్మగారు చెప్పడంతో చామంతి ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పసుపు కుంకుమ ఆయన నుదుటిన పెడతాను శర్మగారు అని చెప్పి ఇక అలా పరుగు పరుగున చామంతి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి హాస్పిటల్కి వచ్చి హర్ష డాక్టర్స్ ఏమంటున్నారు అని అంటూ ఉంటే ప్రేమ్లో ఎటువంటి మార్పు లేదంటున్నారు రమా, వెంటిలేటర్ కూడా తీసేస్తాను అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే వాడికి ఇంతవరకే రాసి పెట్టుందేమో హర్ష, మనం మాత్రం ఏం చేస్తాము, ఎందుకో ఆ భగవంతుడు వాడికి అర్ధాయుష్ని ప్రసాదించాడని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అలా మాట్లాడకండి, నా కొడుక్కి ఏమీ కాదు, ఖచ్చితంగా వాడు బతుకుతాడు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. డాక్టర్సే చేతులు ఎత్తేస్తున్నారు కదా చంద్రిక, నువ్వు అలా మాట్లాడడంలో వాడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. నువ్వు కేవలం వాడిని పెంచావు, కానీ నేను వాడిని నవమాసాలు మోసి కన్నాను. నీకంటే నాకు ఇంకా ఎక్కువ బాధే ఉంది, కానీ ఎంతో ధైర్యం ఉన్నదాన్ని కాబట్టి ఆ బాధనంతా కూడా మనసులోనే దాచుకుని ఇలా మాట్లాడగలుగుతున్నానని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. కాసేపు ఆపుతావా రమ అని చెప్పి హర్ష రమని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న చామంతి వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడ ఉండగా నేను బాబుగారి దగ్గరికి వెళ్ళలేను, రమాదేవి అమ్మగారు ఖచ్చితంగా నన్ను లోపలికి వెళ్ళనివ్వరు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగైనా సరే బాబుగారికి ఈ పసుపు కుంకుమ పెట్టాలని చెప్పి చామంతి ఆలోచిస్తూ అటువైపుగా నర్సు వెళ్తూ ఉండడంతో ఆ నర్సుని ఒక రూమ్లోకి పిలిచి తన పరిస్థితి గురించి వివరిస్తుంది. కాసేపు తన డ్రెస్ ఇవ్వమని అడగడంతో ఇక అలా చామంతి నర్సు గెటప్లో ప్రేమ్ని చూడడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. చామంతి మారువేషంలో నర్స్ గెటప్లో మొహానికి మాస్క్ పెట్టుకుని ఉండడంతో ఎవరు కూడా చామంతిని గుర్తుపట్టరు. ఇక అలా లోపలికి వచ్చిన తర్వాత ప్రేమ్ పరిస్థితి చూసి చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ తను తీసుకువచ్చిన పసుపు కుంకుమని ప్రేమ్ నుదుటిన పెడుతూ, బాబుగారు మీది చాలా గొప్ప మనసు, నలుగురికి సాయపడే వాళ్ళే కానీ ఎవరికి హాని తలపెట్టాలని అనుకోరు, అటువంటి మీలాంటి వారు నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి, మీకు ఏమీ కాకూడదు బాబుగారు, మీరు బాగుంటేనే కష్టాల్లో ఉన్న 10 మందికి మీరు సాయం చేయగలుగుతారు అని చెప్పి చామంతి ఎంతో బాధగా అలా ప్రేమ్ నుదుటిన పసుపు కుంకుమ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అలా చామంతి కన్నీటి బొట్లు ప్రేమ్ చేతి మీద పడగానే మెల్లిగా ప్రేమ్ హార్ట్ బీట్ కొట్టుకోవడం మొదలవుతుంది, ప్రేమ్లో చలనం మొదలవుతుంది. ఇక దాంతో అక్కడికి వచ్చిన మరొక నర్స్ అది చూసి, సార్ సార్ త్వరగా రండి సార్, ఇతనికి హార్ట్ బీట్ తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు డాక్టర్తో పాటు రమాదేవి, హర్ష వీళ్ళంతా కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అలా చామంతి తనని మళ్ళీ ఎవరూ గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ పెట్టేసుకుంటుంది. డాక్టర్ వచ్చి ప్రేమ్ని పరీక్షించిన తర్వాత, మై గాడ్, నిజంగా ఇదొక మిరాకిల్, ఇప్పటి వరకు ఇతను బతకడం చాలా కష్టమని మేమంతా అనుకున్నాము, కానీ ఉన్నట్టుండి ఇతనిలో హార్ట్ బీట్ మొదలైంది, ఇతను కోలుకునే అవకాశం ఉంది, త్వరగా మీరంతా కూడా బయటకు వెళ్ళండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో
చామంతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఆనందపడిపోతూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చంద్రిక, హర్ష వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మొత్తానికి ఆ విధంగా సుమంగళి వ్రతం చేసి చామంతి ప్రేమను అయితే కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.